హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు మళ్ళీ టీసీఎస్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ అప్డేట్ వచ్చి కూడా ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అవుతుందన్నమాట. ఈ అప్డేట్ వచ్చేసి టీసీఎస్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్ సంబంధించి ఆ కోర్సెస్ అనేది ఏ విధంగా లాగిన్ కావాలి, టీసీఎస్ ఎక్స్ప్లోర్లో ఏ విధంగా లాగిన్ కావాలి, అలాగే కోర్సెస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి. అలాగే దీని మీద మనకి చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగిందనమాట. టీసీఎస్ ఎక్స్ప్లోర్ సంబంధించి కోర్సెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఈ జాయినింగ్కి ఈ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్కి ఏమన్నా సంబంధం ఉందా, అలాగే ఐపీఏ ఎగ్జామ్ అంటే టీసీఎస్ అయాన్ ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది ఈ వీడియో అయితే డీటెయిల్ అయితే తెలుసుకుందాం అనమాట. ఒకవేళ ఐపీఏ ఎగ్జామ్లో మనం క్వాలిఫై కాకపోతే అంటే పాస్ కాకపోతే మనకి ఈ జాయినింగ్ లెటర్ అనేది రాదా అనేది ఈ డౌట్స్ అనేవి ఈ వీడియోలో అయితే క్లారిఫై చేసుకుందాం అనమాట. అలాగే మన ఛానల్లో టీచర్స్ సంబంధించి ప్రతి అప్డేట్ అనేది క్లియర్గా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ మనకి టీచర్స్ సంబంధించి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కానీ బీజీసీ ఫామ్ కానీ ఏ విధంగా ఫిల్ చేయాలో తెలియకపోతే మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అనేది చూడండి అనమాట. ఇలా విధంగా టీసీఎస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్కి వెళ్ళి మీరైతే చూడొచ్చు అనమాట. అలాగే మనకి ఓన్లీ టీచర్స్ సంబంధించే కాదు కాకుండా నేను నేర్చుకున్న ప్రతి స్కిల్ అనేది మీకైతే డీటెయిల్గా అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, అలాగే బూట్స్ట్రాప్ సంబంధించి, అలాగే పైథాన్, అలాగే జావా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాటిని కూడా చూడండి అనమాట. ఓకేనా. విత్ రిసోర్సెస్ తో కూడా మీకైతే ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకు వీడియోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి మెయిల్లో ఏముందంటే స్టెప్ బై స్టెప్ ఏ విధంగా టీసీఎస్ సంబంధించి ఎక్స్ప్లోర్ ప్రోగ్రామ్కి ఏ విధంగా లాగిన్ కావాలనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా నేనైతే చూపిస్తాను అనమాట. ఒకవేళ ఈ ఇన్స్ట్రక్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే ఈ మెయిల్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకైతే అందులో అయితే పెడతాను అనమాట. ఓకేనా. లింక్ ఇక్కడ ఏంది మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడికి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఈ మెయిల్ని అయితే చదవచ్చు అనమాట. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే డైరెక్ట్గా నేనైతే ఇక్కడైతే చేశాను అనమాట. నేనైతే ఎక్స్ప్లోర్ కోర్సెస్కి నేనైతే లాగిన్ అవుతున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఫర్ సెకండ్ ఇక్కడ మనకి ఏంటంటే మనం ముందుగా మీకు ఏంటంటే నాకైతే డైరెక్ట్గా అయితే లాగిన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఎందుకంటే నేనైతే లాగిన్ చేశాను కదా. మీరైతే మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఓకే, రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇచ్చి అయితే లాగిన్ అవ్వాలన్నమాట. ఇక్కడ నేను లాగిన్ అవ్వగానే నాకు డైరెక్ట్గా అయితే ఆ పోర్టల్ అనేది ఆ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీకైతే ఆ విధంగా అయితే ఓపెన్ కాదనమాట. మీరు మెయిల్ అయితే ఎంటర్ చేసి మీరైతే ఓటీపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీరైతే మెయిల్ అయితే ఎంటర్ చేసి మీకైతే ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే ఇవ్వండి అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే నేను లాగిన్ మీద క్లిక్ చేసానో అప్పుడు మనకి ఈ టీసీఎస్ సంబంధించి మనకైతే ఈ పోర్టల్ అయితే ఓపెన్ కావడం జరిగింది. ఈ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ కావడం జరిగింది అనమాట. మై డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకైతే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీ నేమ్ తోడు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి కమ్యూనిటీ మీకు మల్టిపుల్ మెయిల్స్ అనేది వస్తున్నాయి కదా టీసీఎస్ ఎక్స్ప్లోర్ సంబంధించి కమ్యూనిటీ. ఇక్కడ చూసినట్టు ఆ కమ్యూనిటీకి సంబంధించి మీరైతే చూడొచ్చు అనమాట. ఈ కమ్యూనిటీలో మీకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వారికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడైతే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడికి వచ్చినట్టయితే మై ప్రొడక్ట్స్, ఇక్కడ మై ప్రొడక్ట్స్ మీదకి వచ్చినట్టయితే మీకు సంబంధించిన కోర్సెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఒక 4 కోర్సెస్ అయితే నాకైతే రావడం జరిగింది. ఒకవేళ మీకు ఈ కోర్సెస్ రాకపోయినా కానీ మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి అనమాట. మీకు కూడా రావడం జరుగుతుంది. ఓకేనా. అప్కమింగ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డైరెక్ట్గా మీరు గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. లేదా ఇక్కడ లాంచ్ మీద క్లిక్ చేసినా కానీ మీకు అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. నేను ఆల్రెడీ కొన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించి ఏంది మనకి టీసీఎస్ ఎక్స్ప్లోర్ హ్యాండ్స్ ఆన్ కోర్సెస్ 2026 అనేది ఒకటి ఉంది. దాని తర్వాత మనకి టీసీఎస్ సంబంధించి ఆర్గనైజేషన్ సంబంధించి మీకైతే ఇన్ డీటెయిల్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోనికి ఇక్కడ ఒక కోర్స్ అయితే ఉండడం జరిగింది అనమాట. అలాగే టీసీఎస్ బిజినెస్ స్కిల్స్ తెలుసుకోనికి మీకు అయితే ఒక కోర్స్ అయితే ఉండడం జరిగింది. దీని తర్వాత జావా మనకి ఏంటంటే టీసీఎస్ ఎక్స్ప్లోర్లో ఓన్లీ జావా గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఐపీఏ ఎగ్జామ్ వచ్చేసి కూడా మనకి జావా మీద ఉండడం జరుగుతుంది. సో మీరైతే జావా అయితే నేర్చుకోవాలన్నమాట డెఫినెట్లీ. ఓకేనా. బేసిక్ నుంచి ఒక మీడియం లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఐపీఏ ఎగ్జామ్లో. ఐపీఏ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో మనకైతే తెలియదు అనమాట. మీకైతే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. బిఫోర్ జాయినింగ్ అయిన రావచ్చు, ఆఫ్టర్ జాయినింగ్ అయితే రావచ్చు అనమాట. మీరు ఏదో ఆఫ్లైన్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇవి అనేది మనకి స్కోర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుంది పాస్ అండ్ ఫెయిల్ సంబంధించి. ఇది ఐపీఏ ఎగ్జామ్ అనేది మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే రాయొచ్చు అనమాట. ఈ జాయినింగ్కి ఐపీఏ ఎగ్జామ్కి అయితే ఎలాంటి సంబంధం ఉంటుంది. మీ స్కిల్ని అప్ స్కిల్ చేసుకోనికి అయితే ఇదైతే యూజ్ కావడం జరుగుతుంది. అలాగే ఐపీఏ ఎగ్జామ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మీరైతే ఈ జావా స్కిల్స్ మీద మీకైతే ఏంటంటే కోడింగ్ క్వశ్చన్స్, అలాగే ఎంసీక్యూస్, ఎస్క్యూఎల్ మీద మీకు అలాగే ఉండడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేవి. సో వాటిని అయితే మీరైతే నేర్చుకోండి అనమాట. ఓకేనా. మీ ఈ కోర్సెస్ అనేవి కంపల్సరీ కంప్లీట్ చేయాలంటే అవసరం లేదనమాట. మీ ఖాళీ టైంలో మీరైతే ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయండి అనమాట. ఓకేనా. మీ జాయినింగ్ లెటర్ వచ్చే వరకు ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసుకొని ఒక డెడ్ లైన్ ఉంటుందన్నమాట. ఆ డెడ్ లైన్ లోపు అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోర్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకి ఆ కోర్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ప్రతి కోర్స్ అయిపోయిన తర్వాత మీకైతే ఒక అసైన్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ అసైన్మెంట్ కూడా మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఓకేనా. డైరెక్ట్‌గా మీకు ఒక వీడియోస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకైతే లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమేమి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకేమున్నాయి, ఈ టాపిక్స్ అనేవి చాలా టాపిక్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ టాపిక్స్ అన్ని మీరైతే కంప్లీట్ చేసినట్టయితే లాస్ట్‌లో మీకు ఒక అసైన్‌మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఆ అసైన్‌మెంట్స్ కూడా మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ మీరు కొన్ని వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వీడియోస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మేక్ యాస్ రీడ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవుతుందన్నమాట. ఓకేనా. మీరు కంప్లీట్ చేస్తున్న కొద్దీ ఇక్కడ చూసారు కదా! మీరు ఎంత పర్సెంట్ కంప్లీట్ చేశారో ఇక్కడైతే మీకైతే షో చేయడం జరుగుతుందన్నమాట. 7.1% ఇలా 100% అయితే మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీకైతే ఆ కోర్స్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీరు కోర్స్ అనేది మీరు మీ ఫ్రీ టైమ్‌లో అయితే కంప్లీట్ చేసుకోండనమాట. ఈ డెఫినిట్‌గా కంప్లీట్ చేయాలంటే ఈ జాయినింగ్‌కి, ఈ కోర్సెస్‌కి అయితే ఎలాంటి సంబంధం అయితే లేదనమాట. ఈ టీసీఎస్ కూడా మనకైతే ఎలాంటి లింక్ అయితే పెట్టలేదనమాట. అలాగే ఐపీఏ ఎగ్జామ్ అనేది మీరైతే దానికి కూడా ప్రిపేర్ కండనమాట. బేస్డ్ ఆన్ జావా మీదనే ఉంటుంది కాబట్టి మీరైతే జావా అయితే నేర్చుకోండనమాట. ప్రీవియస్‌గా ఏ విధంగా ఉండేదంటే ఐపీఏ ఎగ్జామ్ బేస్ చేసుకొని మనకి జాయినింగ్ బోనస్ అనేది ఉండేదనమాట. ఓకేనా. మీకు ఇంత స్కోర్ వస్తే ఇంత జాయినింగ్ బోనస్ అనేది ఇచ్చేవారనమాట ప్రీవియస్‌గా. బట్ ఈసారి మాత్రం మనకైతే ఎలాంటి జాయినింగ్ బోనస్ లేదు కాబట్టి అది కూడా మీరైతే మల్టిపుల్ టైమ్స్ అనేది ఆ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. మల్టిపుల్ టైమ్స్ మీరైతే అటెండ్ చేయొచ్చనమాట. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా గానీ మీరు మల్టిపుల్ టైమ్స్ అనేది అటెండ్ అయితే కావచ్చనమాట. ఓకేనా. మీకు ఈ ఈ టీసీఎస్ ఎక్స్‌ప్లోర్ సంబంధించి మీ డౌట్స్ అనేది అన్నీ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ మీరు ఖచ్చితంగా అయితే కామెంట్‌లో పెట్టండనమాట. అలాగే మన ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మీరు తప్పకుండా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. థాంక్ యూ.